హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లో భాగంగా సోషల్ మెథడాలజీలోంచి చేస్తున్నాను. ఈ మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణ గురించి చాలా ఈజీ క్లూస్ ద్వారా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అదేవిధంగా క్లూస్ లేకపోయినప్పటికీ వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ముందు ఏది ఉంది, తర్వాత ఏది ఉంది, అసలు ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క రంగంలో ఎన్ని ఉంటాయి, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది కంపల్సరీగా. కాబట్టి వీటిని సరిగ్గా గుర్తు చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పటికే మీ అందరికీ ఈ టాపిక్ వచ్చే ఉంటుంది, అయినా ఒకసారి రివిజన్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకోసం. ఓకే, మొట్టమొదటిసారిగా 1948 సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్లో జరిగిన అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్లో అనేక కళాశాలలకు చెందిన పరీక్షకులు వారి ఆలోచనలు ఉద్దేశాల మధ్య జరిగిన పరస్పర చర్యలతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరు? బ్లూమ్ గారు. అంటే కొద్దిమంది వ్యక్తులు కలిసి ఆ కళాశాలలో దీని గురించి మాట్లాడడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1948లో అమెరికాలో, ఇది బోస్టన్లో జరిగింది. కాబట్టి దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మటుకు ఇక్కడి నుంచి రావు క్వశ్చన్స్, కానీ ఒక్కసారి చెప్పలేం కదా. బ్లూమ్స్ గారి గురించి క్రింది వాటిలో సరి అయినది ఏంటి అని అడిగితే మనం వాటికి సమాధానంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీని పెట్టవచ్చు. అదేవిధంగా జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. విద్యార్థిలో ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. ఒక లెసన్ చెప్తున్నామంటే ఇవన్నీ డెవలప్ అవ్వాలి అని చెప్పి బ్లూమ్స్ టాక్సానమీ గారు మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. మరి జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉన్నాయి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ 6 జ్ఞానాత్మక రంగానికి సంబంధించి 6 ఉన్నాయి. దీనికి క్లూ ఏంటంటే జ్ఞాని అవన్నీ విని విశ్లేషణ, సంశ్లేషణ మరియు మూల్యాంకనాన్ని చేశారు. జ్ఞాని అవన్నీ విని అంటే జ్ఞానం, అవన్నీ అంటే అవగాహన, విని అంటే వినియోగం. ఈ మిగతా 3 అదేవిధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భావావేశ రంగం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన. వీటన్నింటినీ కూడా వరుస క్రమంలోనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భావావేశ రంగంలో 5 మాత్రమే ఉన్నాయి. దీనికి చూడండి, గృహపతికి అంటే భావన ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే అతనే పతి అవుతాడు. గృహపతికి విలువ ఇస్తే వ్యవస్థ బాగా జరిగి శీలస్థాపనం జరుగుతుంది. అంటే భావకి అంటే భావావేశ రంగం, గృహపతికి దీంట్లో గృహ అంటే గ్రహించడం, పతి అంటే ప్రతిస్పందించడం, విలువ అంటే విలువ కట్టడం, ఇస్తే వ్యవస్థ అంటే వ్యవస్థాపన చాలా బాగా జరిగి శీలస్థాపనం జరుగుతుంది అంటే శీలస్థాపనం. ఈ విధంగా 5 వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి నేను ఈ క్లూ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగం. దీంట్లో మొత్తం 5 ఉన్నాయి. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. ఇక్కడ ఎక్కువ మటుకు సు, సా ఈ విధంగా అంత సా సౌండ్తోనే రావడం జరిగింది. దీనికి మనం క్లూ ఏంటంటే అనుకి హస్తలాఘవం గురించి, అను అనే అమ్మాయికి హస్తలాఘవం గురించి, సునీకి అంటే సునిశ్చితత్వం, సునీకి సమన్వయం, సహజీకరణం గురించి చెప్పారు. ఎందుకు? వాళ్ళ మనసు చాలా బాగుండాలని. ఈ విధంగా గుర్తుంచుకుంటారనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. అండ్ ఇంకోటి ఏంటంటే టెట్ రాసే ప్రతి ఒక్కరికి కూడా నా క్లూస్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.